తెల్లగా తెల్లవారుతుంది. ఇక కావ్య టిఫిన్ చేసి కళ్యాణ్కి అలాగే అమ్మమ్మగారికి వాచ్మెన్తో పంపిస్తుంది. ఇదంతా రాజ్ గమనిస్తూనే ఉంటారు. ఇంతలో లాయర్ ఇంటికి వస్తారు. లాయర్ గారు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అనగానే, ధాన్యలక్ష్మి గారు రమ్మన్నారు మేడం, అందుకే వచ్చాను అని చెప్పి అంటారు. చూడండి, ఈ ఇంటి పరిస్థితి ఇప్పుడు బాగోలేదు. మా తాతయ్య గారికి ఒంట్లో బాగోలేదు. ఇప్పుడు మీతో అవసరం లేదు అని అంటుంది. అంటే ధాన్యలక్ష్మి గారు రమ్మని చెప్పారు, అందుకే వచ్చాను మేడం. సరే మేడం, మళ్ళీ ఫోన్ చేస్తే వస్తాను అని చెప్పి లాయర్ వెళ్ళిపోతారు. అంటే చిన్నత్తయ్య ఖచ్చితంగా లాయర్ గారిని ఇంటికి పిలిపించారు అంటే ఆస్తి కోసమే మళ్ళీ అడిగేటట్టున్నారు. అసలే అమ్మమ్మ గారు ఇంట్లో ఉండక హాస్పిటల్లో తాతగారి దగ్గరే ఉంటున్నారు. కానీ వీళ్ళకి మాత్రం ఆస్తిపై మక్కువ చావటం లేదు. అటు కవిగారు కష్టపడి నిలదొక్కుకోవాలని అనుకుంటే ధాన్యలక్ష్మి గారు ఆస్తి కావాలనుకుంటున్నారు. చిన్నత్తయ్య ఆస్తి మీద అంత ఆశ చూపించకపోయినా ఆ రుద్రాణి గారు మాత్రం చాలా అంటే చాలా ఆశ చూపిస్తున్నారు. తాతయ్య ఇల్లు ముక్కలైపోతుందేమోనని తన గుండె ముక్కలు చేసుకున్నారు. అలాంటి తాతగారికి మాట ఇచ్చాను. ఆ మాటపై నేను నిలబడాలి. ఈరోజు నుండి నేను కఠినంగానే ఉండాలి అని అనుకుంటుంది కావ్య. ఇంతలో సుభాష్ అలాగే రాజ్ కిందికి వస్తారు. రాజ్ని అడుగుతారు సుభాష్, ఆ గుడి ఆభరణాల గురించి నువ్వు అన్నీ సక్రమంగా చేస్తున్నావా? తాతగారికి హెల్త్ బాగోలేదని గుడి గురించి ఆభరణాల గురించి వెనుక పెట్టకూడదు అని అంటారు. డాడ్, అవన్నీ నేను చేస్తున్నాను. ఆ విషయంలో మీరు ఏమీ కంగారు పడద్దు. ఇక్కడి నుండే అన్నీ పూర్తవుతాయి. అలాగే తాతగారి విషయంలో చాలా భయంగా ఉంది అనగానే, రాజ్, ఒకటి మాత్రం నిజం. తాతగారు మనకి ఆస్తి పాస్తులు, పేరు ప్రఖ్యాతులు, పరువు ప్రతిష్ట, విలువలు ఇవన్నీ నేర్పించారు. ఆ విలువలతోనే మన కుటుంబం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడూ విలువ తప్పితే ఆ మనిషికి అంతకుముందు చూసినదంతా మర్చిపోతారు. అదే నాన్నగారు ఎప్పుడూ కోరుకున్నది. నాన్నగారిని అమ్మని బాగా చూసుకోవాలి అని అంటారు. అవును, తాతగారు చాలా విలువలతో ఏదైనా ఆలోచిస్తారు అనేలోపు ఇంతలో రుద్రాని రాహుల్ కిందికి వస్తారు. స్వప్న కూడా కిందికి వస్తుంది. ఓ అన్నయ్య, నాన్న విలువలతో అన్నీ చేస్తారు, కానీ నాకు అన్యాయం చేశారు కదా. ఎందుకంటే మీ ఇద్దరి కొడుకులకే ఆస్తంతా రాసేసి ఒకవేళ ఆయన కోమాలో నుండి బయటికి రాకుండా చచ్చిపోయారనుకో, మరి నాకు అన్యాయం చేసినట్టే కదా నాన్నగారు అని అంటుంది రుద్రాని. అత్త, నీకు అన్యాయం ఎవరూ చేయరు, నువ్వే అన్యాయం చేసేటట్టు చేసుకుంటావు. చూడత్తా, ఇంత పెద్ద ఇంట్లో నిన్ను కూతురిగా ఆడపడుచుగా ఈ ఇంట్లో స్థానం ఉందంటే నీకు దానికంటే గొప్పతనం ఏముండదు. కానీ గాడిదకేం తెలుసు గంధపు వాసన అంటారు కదా. నీకు ఎంత బాగా చూసినా నీ బుద్ధి మాత్రం ఎప్పుడు గాడిద బుద్ధే అని అంటుంది. షటప్, ఆపు. ఈ ఇంట్లో నన్ను ఆడపడుచుగా అంగీకరించారు. ఇక ఎప్పుడైనా గొడవలు జరిగితే నువ్వు అనాథవి, పెంచుకున్నాము, అనవసరంగా నిన్ను పెంచుకున్నాము అని చెప్పి అందరి ముందు నా పరువుని, నా ప్రతిష్టని దిగజారుస్తూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి నాపై ప్రేమ లేనప్పుడు నేనెలా నమ్ముతాను అని అంటుంది రుద్రాని. నమ్మకపోతే నమ్మించేటట్టు నువ్వే చేసుకోవాలి. నీకు ఆ విషయంలో ఎప్పుడు స్వార్థమే కదా అని అంటారు స్వప్న. ఇంతలో ప్రకాశం కిందికి వస్తారు. ఏవండి అని అంటుంది ధాన్యలక్ష్మి. ఏంటే, దేనికోసం అరుస్తున్నావు? టిఫిన్ తిన్నావు కదా, కోడలు కావ్య అన్నీ చేసి పెడుతుంది కదా. మా నాన్నగారికి అక్కడ బాగోలేకపోయినా మీరు ముప్పొద్దులా తింటున్నారు కదా, ఏంటి ఇప్పుడేం కావాలి నీకు అనగానే, అవును నాకే కావాలి, ఈ ఆస్తి పాస్తి నగలు ఇదంతా నాకే కావాలని అనుకుంటున్నాను. మీకు మీ కొడుకు గురించి కొంచెం కూడా ఆలోచన లేదు. బావగారు, ముసుగులో గుద్దులాట అవసరం లేదు. రుద్రాని పరాయిది కాబట్టి తన్ని మీరు ఎంత చులకనగా చూస్తున్నా పాపం నా గురించి ఆలోచిస్తుంది. కానీ మీరెవరూ నా గురించి ఆలోచించడం లేదు. నేను చస్తానన్నా మీకు అవసరం లేదు. అందుకే చెప్తున్నాను, ఆస్తులు ఖచ్చితంగా పంపకాలు జరిగిపోవాలి.
నా కొడుక్కి నా ఆస్తినిస్తాను, అదే నాకు కావాలి, మీరు ఎంత త్వరగా ఆ పని చేస్తే అంత బాగుంటుంది అనగానే, చూడండి నిజంగా మీరు మనుషులు కాదని మరోసారి రుజువైంది. అమ్మ భోజనం చేసే ముందే ఆస్తి గురించి మీరు మాట్లాడడంతో నాన్నగారి దగ్గరే హాస్పిటల్లో అక్కడే ఉండిపోయి ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నాన్నగారు హాస్పిటల్లో కోమాలో ఉన్నా మీరు మాత్రం ఆస్తి పిచ్చి పట్టి ఇలా వాటాలు అడుగుతారా? మీరు మనుషులేనా అని అంటారు సుభాష్. బావగారు, కడుపు నిండిన వారు ఏదైనా అనుకోవచ్చు, మీరందరూ ఇక్కడే ఉన్నారు, నా కొడుకే కదా రోడ్డు మీద ఉన్నాడు, మరి నా కొడుకు మీద నాకు మాత్రమే ప్రేమ ఉంది, మీరు ఆస్తిని రాసివ్వండి అని అంటుంది ధాన్యలక్ష్మి. తప్పకుండా. ఇలా లోపల స్వార్థంతో, కుళ్ళుతో, కుతంత్రాలతో కనీసం మనిషి ఏ పరిస్థితిలో ఉన్నాడనేది కూడా ఆలోచించకుండా ఇలా ఆస్తి కోసం పిశాచుల్లాగా ఎగబడుతున్నారు కదా, ఇలాంటి వాళ్ళతో కలిసి ఉండడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. అందుకే లాయర్ గారికి ఫోన్ చేస్తాను, ఇప్పుడే వాటాలు పంచేస్తాను అనగానే, డాడీ తాతయ్యకి అది ఇష్టం లేకే కదా తను హార్ట్ స్ట్రోక్ తెచ్చుకున్నారు అని అంటారు రాజ్. తాతయ్యకి ఇష్టం లేదు, ఒకవేళ తాతయ్య గనక కోమాలోకి వెళ్ళకపోతే వీళ్ళ మాటలకే తన గుండె నిజంగా ఆగిపోయి చనిపోతారు. అందుకే వాటాలు అనేది జరిగిపోయాక నాన్నగారిని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడైతే వీళ్ళ ముఖాలు చూడాలనిపించటం లేదు. అమ్మ హాస్పిటల్కి కూడా వెళ్ళిపోయింది, అలాంటప్పుడు వీళ్ళతో జర్నీ అనేది సాగదు రాజ్, లాయర్కి ఫోన్ చెయ్యి అని అంటారు. లాయర్కి హుటాహుటిన ఫోన్ చేస్తారు రాజ్. ఇక రుద్రాని ధాన్యలక్ష్మి తెగ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి, లాయర్ గారిని తెప్పించారు కదా, ఇక మీ బ్రతుకు మీరు బ్రతుకుదామని అనుకున్నారా? బ్రతకండి. ఇప్పటిదాకా రాజ్ అలాగే అంకుల్ తాతగారు బాగా తెలివిగా ఆలోచించి అన్నీ కూడబెట్టారు. మీరు ఈ ఆస్తిని తీసుకొని ఖచ్చితంగా రోడ్డు మీద పడతారు, ఎందుకంటే మీకు ఆస్తి పిచ్చి మాత్రమే ఉంది, అది వృద్ధి చెందాలని అస్సలు లేదు అని అంటుంది స్వప్న. ఆపు, ఆస్తి వస్తే నీకు సంతోషంగా ఉండదా? నీ మొగుడికి ఆస్తి వస్తే నీకు సంతోషంగా ఉండదా అనగానే, ఓ నా ఆస్తిని మీరు లాక్కోకపోతే అదే చాలు. సరే, ఇప్పుడు లాయర్ గారు వచ్చారు కదా, మీ వాటాలు మీకు వచ్చేశాక ఈ ఇంటి దరిద్రం ఖచ్చితంగా పోతుంది అని అంటుంది స్వప్న. ఇక లాయర్ గారు ఆస్తి పేపర్లన్నీ తీసుకొచ్చి ఇక అన్నీ లాయర్ గారి ముందు ఉంచుతారు రాజ్. ఇక అన్నీ చదివి, మీ నాన్నగారు చాలా తెలివైనవారు, ఎవరికి ఏంటి అన్నది క్లియర్గా రాశారు, కనీసం ఇది మాత్రం ఈ ప్లేసు వీళ్ళకి అని ఇద్దరు నాకు తక్కువ ఎక్కువ అని కూడా అడగకుండా కరెక్ట్గా రాశారు, కానీ ఒక లిటుకు ఉంచారు, ఈ మధ్యనే రాయించినట్టున్నారు అని అంటారు లాయర్. ఏంటది అని అంటుంది ధాన్యలక్ష్మి. ఏంటంటే ఇప్పుడు తను ఆస్తి పాస్తులు అన్నీ పవర్ ఆఫ్ పట్టాని మొత్తం కావ్య తన మనవరాలు చేతికి తన మనవరాలికి హక్కు ఇచ్చారు. ఇప్పుడు ఆస్తి మొత్తం కావ్య మేడం పేరు మీద రీసెంట్గా రాశారు. ఇప్పుడు మీ తాతగారి చేతిలో ఏమీ లేదు, కావ్య గారి చేతిలో ఉంది. ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం తనపైన ఉంది కాబట్టి తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. చూడండి, మీ నాన్నగారు వాటాలు వేశారు, కానీ తన మనసు మార్చుకొని పవర్ ఆఫ్ పట్టాని కావ్య మేడంకి ఇచ్చారు. ఇక మేము వెళ్ళొచ్చా అని అంటారు లాయర్. ఒక్కసారిగా అపర్ణాదేవి సుభాష్ సంతోషపడతారు, రాజ్ అయితే షాక్ అవుతారు. ఇక కావ్య చూస్తూ ఉంటుంది. ఇది అన్యాయం, చూసారా బావగారు, మామయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు, కనీసం బాధ్యత లేదు అన్నారు. ఇప్పుడు మామయ్య గారు ఇదిగో ఈ కావ్యకి ఆస్తి మొత్తం రాసించారు. లేదు ధాన్యలక్ష్మి, నాన్నగారిని మా అమ్మని బ్లాక్మెయిల్ చేసి ఈ కావ్య రాసించుకుంటుంటుంది అని చెప్పి అంటుంది రుద్రాని. ఆహా అవునా, అందుకేనా ఈ ఇంట్లో ఆస్తి గురించి 100 సార్లు మాట్లాడుతున్నాను. చూడండి, నిజం చెప్పాలి అంటే తాతయ్య గారు ముందు ఆలోచన చేశారని ఇప్పుడు నమ్ముతాను అనగానే, అంటే నీ పేరు మీద నువ్వే ట్రాన్స్ఫర్ చేయించుకున్నావా అని అంటారు రాజ్. మీరు ఆపండి, కనీసం భార్య సంవత్సరం పాటు కాపురం చేసినా
భార్య మనసు అర్థం చేసుకొని మీకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. నిజంగా తాతయ్యకి నేను మాట ఇచ్చాను, ఇంట్లో వాళ్ళందరినీ ఒక్క దాటిపైకి తీసుకువస్తాను, అలాగే ఇల్లు ఇంతకు ముందు కలకలలాడినట్టే ఖచ్చితంగా చేస్తానని తాతగారికి మాటిచ్చాను. అలాగే ఈ ఇంటి నుండి ఇంకెప్పటికీ బయటికి వెళ్ళను అని చెప్పి కూడా మాటిచ్చాను. ఈ మాటకి ఎప్పుడు నేను కట్టుపడతాను. కానీ ఒకటి మాత్రం నిజం, తాతగారికి ఏమీ కాదని నా మనసు చెప్తుంది. ఎందుకంటే ఒక దేవుడు గుడిలో ఎన్నిసార్లు మనం మొక్కిలు మొక్కినా కనీసం ములికి పలికి పలకరు. కానీ తన మనసుకి అర్థమయ్యి మన కోరికలు తీరుస్తారు. అప్పుడే ఆ దేవుడికి ప్రశాంతంగా ఉంటుంది, భక్తులకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మామయ్య గారు, అత్తయ్య గారు, ఇప్పుడు ఇంట్లో నాకు ఆస్తిపాస్తులు తాతగారు రాశారు అంటే నా నిర్ణయమే రేపటి నుండి అమలవబోతుంది అనగానే, అవును కావ్య, మామయ్య గారు నిన్ను నమ్మారు కాబట్టి ఖచ్చితంగా పవర్ ఆఫ్ పట్టా నీ పైన రాశారు. ఇప్పుడు ఈ రుద్రాని, ఈ ధాన్యలక్ష్మి ఏం చెయ్యాలన్నా అది అవ్వదు అనగానే, వాళ్ళు ఏం చెయ్యాలన్నది అవ్వడం అనేది పక్కన పెట్టండి. చిన్నత్తయ్య, మీరు ఆస్తి కవిగారికి రాసివ్వాలని కవిగారి కష్టాన్ని మీరు చూడలేకపోతున్నారు కాబట్టి ఆస్తి రాయమంటున్నారు కదా. మరి అలాంటప్పుడు అప్పుని కవిగారిని ఇంటికి తీసుకురండి. మీరు మామయ్య గారు అలాగే కవిగారు అప్పు ప్రశాంతంగా హ్యాపీగా ఈ ఇంట్లోనే ఉండండి. అప్పుడు మీ వాటా మీకు ఖచ్చితంగా షేర్ చేసేస్తాను అని అంటుంది. అంటే నీ చెల్లెల్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టమంటావా అనగానే, ఏ తను కూడా ఇంటి కోడలే, కవిగారి గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఆశగా ఈ ఆస్తి కావాలనుకుంటున్నారు కానీ మీ కొడుకు గురించి ఆలోచించటం లేదని నాకు అర్థమైపోయింది. ఎప్పుడు వాళ్ళిద్దరినీ పువ్వుల్లో పెట్టి చూసుకుంటారో అప్పుడే ఇందులో సగం వాటా మీకు రాసిస్తాను అని అంటుంది. ఇక రాజ్ తన వైపు చూస్తూ ఉంటారు. ఏంటి రుద్రాణి గారు, మీకు తాతగారు చాలా షాక్ అయిన ట్రీట్మెంట్ ఇచ్చారని అనిపిస్తుంది కదా. ఈ ఆస్తి నా పేరు మీద రాసిన ఈ ఆస్తిపై నాకు కనీసం గోరంత మక్కువ కూడా లేదు. నేను కష్టపడి సంపాదిస్తానన్న ధ్యేయం నాలో ఉంది. కానీ నీకు ఏ కోసాన ఈ ఇంట్లో అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే నీకు ఉత్తి పుణ్యానుగా ఆస్తి కావాలి. అవతల వారిపై ప్రేమ ఉండదు. కనీసం కొడుకుని కూడా సరిగా పెంచలేదు. ఇప్పటి నుండి చెప్తున్నాను, మీరు ఇప్పటిదాకా ఈ ఇంట్లో కొట్టేసిన డబ్బులతో మీ కొడుకుతో బిజినెస్ పెట్టించండి. మీ కొడుకు వృద్ధిలోకి వచ్చారనుకో, అప్పుడు ఈ ఆస్తితో మీకు కనీసం అవసరం కూడా ఉండదు. కానీ తాతగారు మీకు కూడా ఆస్తిలో సమానమైన వాటానే రాసుంటారు. చూశారు కదా ఇందాక ఆ పేపర్లన్నీ. ఆ ఆస్తి రావాలంటే ముందు మీ కొడుకుని సరైన మార్గంలో ముందుంచండి. ఈలోపు తాతగారు కోమా నుండి బయటకు వచ్చాక మిమ్మల్ని చూసి సంతోషపడి తన చేతులతోనే మీకు ఎవరికి రావలసిన ఆస్తులన్నీ సమానంగా పంచేస్తారు. అంతేగాని మనుషులు ఆస్తి కోసం ఏదేదో చెయ్యాలని మీ ఆరాటానికి ఈరోజు పులిస్టాప్ పట్టింది. ఒకవేళ ఈ పద్ధతి మీకు నచ్చకపోతే అభ్యంతరం ఏమీ లేదు, ఇంటి నుండి బయటికి వెళ్ళొచ్చు అని అంటుంది. కావ్య అనగానే, చిన్నత్తయ్య, చాలా అంటే చాలా మర్యాద ఇచ్చాము. అత్తయ్య అలాగే మావయ్య గారు మీకు ఎన్నోసార్లు సర్ది చెప్పారు. అలాగే ఈ ఇంటి మూల స్తంభమైన అమ్మమ్మ గారు తాతగారి విషయంలో కనీసం మర్యాద లేకుండా ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య ఉన్న మీ ఆస్తి కోసం ఎప్పుడు అడుగుతున్నారో అప్పుడే మీరు మర్యాద పోగొట్టుకున్నారు. చూడండి, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి. తాతగారిని నాయనమ్మని ఇంటికి తీసుకొస్తాను, వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. రుద్రాణి గారు, మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీరు వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోండి, మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అని అంటుంది. శభాష్ కావ్య అని అంటారు ప్రకాశం. అమ్మ కావ్య, సరైన గుణపాఠం చెప్పావు. వెళ్ళవే, వెళ్ళు. ఏ రుద్రాణి, నువ్వు కూడా వెళ్ళు. ఇద్దరు బయటికి వెళ్ళి గుడి ముందు ముష్టి ఎత్తుకోండి. ఆ ముష్టి కూడా మీకు వెయ్యరు, ఎందుకంటే మీరు కనీసం ముష్టి అడుక్కోవడానికి కూడా పనికిరారు అని అంటారు ప్రకాశం. అంటే ఆస్తంతా
ఆవిడ పేరు మీద రాయించుకొని ఇప్పుడు మనల్ని ఒక ఆట ఆడుకుంటుంది. రాజ్, ఇదంతా చూస్తూ నువ్వేంటి మౌనంగా ఉన్నావు అనగానే, పిన్ని, అత్త, ఒకటి మాత్రం నిజం, తాతయ్య గురించి మీరు కనీసం ఆలోచించటం లేదు. తను ఏ పరిస్థితిలో ఉన్నాడు అన్నది మీకు అవసరం లేదు. మీకు ఆస్తి కావాలి. అందుకే తాతగారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి మనందరం కట్టుబడి ఉండాలి. ఆఖరికి నేను కూడా కళావతిని రేపటి నుండి ఏం చెయ్యాలి అన్నది అడగాలి. అది తాతగారు నిర్ణయం. తాతగారు కోమాలో నుండి ఖచ్చితంగా బయటికి వచ్చేసిన క్షణం అప్పుడు మీరు అడగాల్సినవన్నీ అడగండి. ఇప్పుడు నాకేమీ అవసరం లేదు డాడ్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి రాజ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇక కావ్య దగ్గరికి వస్తుంది అపర్ణ. చూడు కావ్య, ఈ రోజు నుండి ఇలాగే ఉండాలి. ఎవరైనా తోకలు ఎత్తితే తోక కత్తిరించాలి. ఎందుకంటే మనుషులు ప్రాణాల కంటే డబ్బే ముఖ్యమైన ప్రతి ఒక్కరికి ఇలాగే బుద్ధి చెప్పాలి అనగానే, ఖచ్చితంగా అత్తయ్య, ఎందుకంటే మనుషులకి మాటలతో చెప్తే భయపడరు. వాళ్ళకి ఇవ్వలసిన కోటింగ్ ఇచ్చేటప్పుడే చేస్తారు. రుద్రాణి గారు వెళ్ళిపోతున్నారేమో, ఆగండి. మా స్వప్న కడుపుతో ఉంది. మా స్వప్నక్కకి అన్ని బాగోగులు చూసుకోండి. ఎందుకంటే త్వరలో మీకు వారసుడు రాబోతున్నాడు కాబట్టి. అంతేగాని ఇలా ఇంట్లో గొడవలు పెట్టి మీరేదో చెయ్యాలనుకుంటే అది ఈ రోజు నుండి సాగదు అని చెప్పి అంటుంది కావ్య. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.